నా చుట్టూనే తిరుగుతున్నది అందమైన అబద్ధం. ఏమే ఎలబోతే భోజనం పెట్టి తెలియదా? ఏమో వచ్చాడని తాగబోతాడు చెప్పయా. ఏమే నాకు భోజనం పెట్టి తెలియదు, నీకు ఎలబోతుంది. నేను అప్పుడే పోవాలి. నీకు అన్నం కాదు, చిన్న పెట్టాలి. నీకు ఇంట్లో ఉప్పు లేదు, పప్పు లేదు. పిల్లలు ఎవరితో పట్టించున్నావా? కనీసం తిన్నారా పట్టించినావా? సరే సరే, ఇక్కడ కావాలి డబ్బులు కదా, నేను సాయంకాలం తీసుకొని వస్తానే. చూసాను నీ మాటలు. సాయంత్రం డబ్బు లేదనుకో నేను ఇంట్లో కూడా రాని చెప్తున్నా. సరే సరేలే, ఎందుకు అలా బాధపడతావు? నేను ఎక్కడ పోయి సాయంత్రం లోపల నీకు తెచ్చిస్తానే. చూసాపోయా చూసాపోయి మాటలు. నాకు ఎలా మాట్లాడుతుంది, నేనేగా మాట్లాడండి. నేను చూసిన ఇంకా డబ్బులు లేవు. ఎలా పోయి ఎవరే ఎక్కడం? హలో రాజా, నీకు దూరం పడతావు. ఏం లేదా చుట్టూ పడేదా? పడుతులేదు, చుట్టా లేదు, ఇంకా లేదు. నా పిల్లలు మాట్లాడుతుంది చాలా బాగుంటుంది. సరే, నీ బాధ నా బాధ కాదా రాజా? బలా కూడా పోయి బట్టలు తీసుకొని చుక్క ముక్క మందు చేసుకొని ఎంజాయ్ చేద్దాం. చుట్టూ తెలియరా కొట్టామనుకో మంచి శాఖల చుట్టూ దీనికి ఎదుగుతుంది. అమెరికా వెళ్దాము వస్తే ఎవరు మాట్లాడుతున్నారు? ఇక్కడ ఎవరు? నీ పని నా పని అని నువ్వు ఏదో మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ ఎవరు మాట్లాడుతుంది చెట్టు ఏం చేయాలి? అదే అర్థం కావట్లేదు. ఎవరు మాట్లాడుతున్నారు? ఇక్కడ ఎవరు? నీ బాధ నీది, నా బాధ నాది. ఈ గుడి కట్టిస్తా దేవుడు రోజులుగా అలా చేస్తాను. నేను నీకు అనుభవిస్తున్న నీలా పీలుస్తున్న గాలి మేము లేకుంటే లేవురా. నీ గోల నాది, నా గోల నాది. నా పనికి నువ్వు ఆపాకు. ఆగురా మూర్ఖుడా, నీ నాశనాన్ని మీరే కోరుకుంటున్నాను కదరా. సరే నేను అనుభవం కానీ మన పట్టుబట్టాలి కానీ దయంలో పెట్టు మాడుతుంది. ఓరైనా వృక్షో రక్షితి రక్షితః వృక్షో రక్షితి రక్షితః వృక్షో రక్షితి. ఈ పెద్దనా ఓ చూసితే సాని పెద్దనా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళు మనవలు పిల్లలు అందరూ ఆయన చెప్తున్నారనే వాళ్ళ దేవుడికి పాడలేదా? వృక్షో రక్షితి రక్షితః వాళ్ళ పెట్టు పెట్టడం మీరు పోయడం అదే పని. ఏం లేదా చూసితే పని. వృక్షో రక్షితి రక్షితః. ఏమైనా బడులా రాయించడం చేశారు మీరు? ఏమో పెద్దయా నువ్వు చూసేస్తున్నావు అనుకుంటున్నాను. మీకు తెలిసినదే కదైనా మీలాగా చెట్టు నరికి ఒక 10 రూపాయలు సంపాదించుకొని 7 రూపాయలు తాగడానికి పెట్టి 3 రూపాయలు సంపాదించుకునే కారణమైనా ప్రకృతి చాలా విలువైనది. ప్రతి ఒక్కరు చెట్టు నాటాలైనా మీకు కన్నీకు కలగాలంటే ఒక పంతులు గారు ఉన్నారు, అతని దగ్గరికి వెళ్దాం. మనకి బాగా అతను వివరించి చెప్తాడు. మీ కళ్ళు తెప్పిస్తాడైనా సరే వెళ్దాం. నమస్కారం పంతులు గారు. నమస్తే దాదా. చెప్తూనే ఉన్నాడు.
పంతులు గారు దీనికి రోజు చెట్టు నాటడం పూజ కట్టుకోవడం కరెక్ట్గా తెలిసినది. అవునా? కాబట్టి మీకు తెలిసిన తెలివితేటలకు దీనికి కలిగించాలని కోరుకుంటున్నాను. మీ ప్రవృత్తి చెడు ఒక్కడే రాజు వేరే పని లేదా మీకు? ఏముంది సార్ పంతులు గారు? మన బతుకులేగా, మన బతుకులేగా. మనం జీవించే ఈ భూమి మీద మనకు అనేక రకాల చెత్త కాలుష్యం, వాయు కాలుష్యం, దుమ్ము, ధూళి ఇలా అనేక రకాల కారణాల చేత మనకు రకరకాల అనారోగ్యాలు వస్తున్నాయి. ఆ అనారోగ్యానికి మనం బతికి బయటపడాల్సి పడి జీవించాలి, సమస్యలు జీవించాలంటే మనం చెట్లను పెంచాలి తప్ప చెట్లను పుట్టకూడదు. అలాంటి చెట్లని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ చెట్లు ఉండడం వల్ల మనకు సరైన టైంలో వర్షాలు కురుస్తున్నాయి, పైన పంటలు వస్తున్నాయి, తగిన విధంగా మనం అందులో సంతోషంగా జీవిస్తున్నాం. అందుకు కారణంలో మొత్తం ఈ చెట్టే కారణం కాబట్టి మీరు కొట్టకుండా మంచిగా చెట్లను పెంచాలా, సంతోషంగా ఉండాలా. మీకు ఉదాహరణకి కాబట్టి మీకు గ్రూప్ టెస్ట్ చూపిస్తాను. ఎక్కడికి పంతులు గారు వెళ్తున్నాం? అక్కడ 3 గుంపులు కలుస్తాయి. ఏమేమి? అదే రాజన్న సున్నపాయ పని. అందులో వాళ్ళు చెట్లు చాలా రకాలు పెంచారు కదా. ఇటువైపు చూడు కొండగేది ఏమైనా చెట్లు ఉన్నాయా? మొత్తం ఎండాకాలం కదా, మొత్తం ఎండిపోయిన గడ్డి తప్ప చెట్లు అనేది ఏం కనిపించలేదు. ఇంత ఎండాకాలంలో కూడా ఆ రాజన్న సున్నపాయ గనిలో చాలా చెట్లు పొదలుగా గుంపులు ఉన్నాయి. దానికి కారణం రాజన్న సున్నపాయ గని యొక్క యాజమాన్యం యొక్క నాటిన మొక్కలు పెద్ద మాన్నాయి, వృక్షాన్ని పెద్ద అడవి తలపించే విధంగా పచ్చని ఉద్యానవనం అంటే అందంగా ఉన్నాయి. దానికి కారణం ఆ చెట్ల విలువ, ఆ చెట్ల వల్ల ఉపయోగం కానీ పర్యావరణ పరిరక్షణ గురించి కానీ వాళ్ళకు ఉన్న అవగాహన వల్ల వాళ్ళు ఆ విధంగా పెంచుతున్నారు ఆయన. అందువల్ల మనం తెలుసుకొని చెట్ల పుట్టకూడదు. అంతేకాకుండా గవర్నమెంట్ కూడా పలు రకాల స్కీములు, స్వచ్ఛ హయ సేవ, ఏ పేరు బాగేలా అంటే అమ్మ పేరు మీద ఒక చెట్టు పెంచడం, గ్రీన్ స్కిల్ డెవలప్మెంట్ ఇలా రకరకాల సంస్థలు రకరకాల ప్రోగ్రాంలు కండక్ట్ చేసి గవర్నమెంట్ కూడా చెట్లను పెంచే విధంగా ప్రోత్సహిస్తుంది. దాన్ని అందరూ మనం తెలుసుకొని చెట్లు కొట్టకుండా వేరే పిల్లలు చూసుకొని పక్కన తప్ప చెట్లు కొట్టదు ఆయన. పంతులు గారు మీ బాగానే ఉన్నాయి కానీ ఈ విషయానికి చెట్లు పెట్టడం వంటివి, లేకపోతే దుబ్బిగా వంటివి, ప్రకృతి వైఖరి వంటివి మనం ఎంత కార్యక్రమాలు వేస్తున్నాం, దాని గురించి మనం పక్కన నాటి పెట్ట పని చేస్తున్నాం వంటివి. కానీ ఏదయ్యా ఉండకుండా పుట్టకుండా అట్లా పెట్టారండి. ఆడకుండా ఏంది అట్లా కాదు. అది కొండలు అట్టనే పెట్టాలి. అది కొండలు కాదు కదయ్యా. మనకు భూమిలో లభించే వనరులు ఈ రాజన్న సున్నపాయ ఉన్న ఏరియాలో భూమిలో లభించే వనరులు ఒకే రకం క్వాలిటీ కాకుండా రకరకాల క్వాలిటీ ఉన్నాయి. లో గ్రేడు, పీడబులు, హై గ్రేడు, ఫ్లాగ్ ఇలా 4 రకాలు ఉన్నాయన్నమాట. ఆ 4 రకాలు మనకి ఇప్పుడు ఏ విధంగా అయితే మనం తీసుకుంటున్నాము ఖనిజ వనరులను, నెక్స్ట్ రాబోయే మనం ఉన్న తరాలు కూడా ఇటువంటి ఖనిజ వనరులు అందించడం కోసమే మనం అవసరానికి మించి వాడకుండా ఖనిజాలను పోగు చేసుకోవడం కోసం మాత్రమే ఆ 4 కుటుంబాలు వాడాలి. అది చాలా చక్కగా వివరించారు పంతులు గారు. మీరు ఈ విషయాలు చెప్తుంటే నాకు ఒక మంచి మాట నాకు వస్తున్నది. ఎవరైనా జిగులాల గురించి తెలిసినా ఏం తెలుసు జిగులాలంటే నాటు కారణమైన చెట్టు నాటాలి. జిగులాలంటే రెడ్యూస్, రీసైక్లింగ్, రీయూస్ అని 3 విధాలుగా వాడాలైనా. కానీ నా కొడుకు చూస్తే జిగులాలంటారు, నా మనవడు చూస్తే పైవాడంటారు. అదే విచిత్రం. ఏమిటైనా మనవడ పైవాడంటే చెప్తున్నారు రెడ్యూస్, రీయూస్, రీసైక్లింగ్, రికవర్, రీఫ్యూజ్ అని అంట. డియర్ స్టూడెంట్స్, పెద్దలకు పిల్లలకు అందరికీ నమస్కారం. అందరూ 5R అనే విధానాన్ని పాటించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఇంట నాటాలి మొక్క, ప్రతి ఇంట నాటాలి మొక్క.